ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం ఫాంట్ యాడింగ్ ట్రై చేస్తే డైరెక్ట్గా అయితే యాడ్ అవ్వదు. ఇక్కడ కింద కనిపిస్తుంది నో డిలీటబుల్ ఫాంట్స్ ఫౌండ్ అని చెప్పి అలానే చూపిస్తుంది. అలా చూపించకుండా డైరెక్ట్ మనం ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి తెలుసుకోండి. గూగుల్ నుంచి అయితే ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక తెలుగు ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ నుంచి మీకు నచ్చిన తెలుగు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెబ్సైట్ ఇది. నేను రెండు ఫాంట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే రిఫ్రెష్ చేయండి ఒకసారి. వన్స్ ఆ ఫాంట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ ఉన్న ఫైల్స్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్కి అయితే వెళ్ళండి. డౌన్లోడ్స్లో మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే జిప్ ఫైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేయండి ఇక్కడ నుంచి. అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్లు అయితే ఏదో ఒక ఫోల్డర్లో అయితే కాపీ చేయండి. కొత్త ఫోల్డర్ పెట్టి కాపీ చేస్తుంది. ఇక్కడ ఇలా ఫాంట్ కాపీ చేసిన తర్వాత ఫైల్స్ని అయితే రిఫ్రెష్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసిన ఫాంట్ సెక్షన్కి వెళ్ళండి. ఇప్పుడు యాడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ పైన అయితే టీ సింబల్ అనిపిస్తుంది కదా, ఆ టీ సింబల్ సెలెక్ట్ చేయండి. ఆడ ఆ ఫైల్స్ కాకుండా చేసిన తర్వాత మీరు ఇందాక కాపీ చేసిన ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. నేను తెలుగు ఫాంట్ ఫోల్డర్లో కాపీ చేసిన కాబట్టి అది ఓపెన్ చేస్తున్నా. చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మీకు నచ్చిన ఫాంట్స్ అయితే పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.